టెర్రస్ మీద ఫ్లోరింగ్ లాక్కునేటప్పుడు వాటర్ స్లోప్ ఎలా ఇవ్వాలి, లెవెల్స్ ఎలా ఏసుకోవాలో ఈరోజు చూపిస్తారండి. మనకి ఈ కనిపిచ్చేది నార్త్ ఈస్ట్ కార్నర్‌లో మనం ఇచ్చిన రెయిన్ వాటర్ పైపు. ఇక్కడ 2 ఫీట్ హైట్‌లో ఒక మార్క్ బెట్టుకొని, ఈ మార్క్ నుంచి వాటర్ లెవెల్‌తో 4 కార్నర్‌లో మార్క్ బెట్టుకోవాలి. ఈ 4 కార్నర్‌లో మార్క్ బెట్టుకున్న తర్వాత, మనకి ఎంత హైట్ కావాలి, నార్త్ ఈస్ట్ కార్నర్‌కి ఎంత స్లోప్ ఇవ్వాలో, ఆ హైట్‌ని బట్టి ఒక 3 ఇంచా, 4 ఇంచా అనేది సిమెంట్‌తో లెవెలేసుకొని మార్కేసుకోవాలి. అన్ని కార్నర్స్ మార్క్ అయిపోయిన తర్వాత, లైన్ డోర్‌తో మిగిలిన ఏరియా మొత్తం ఇట్లా లెవెల్స్ ఏసుకొని, ఒక 1 డే వదిలేయాలి. ఎందుకంటే 1 డే వదిలేయడం వల్ల మనం వేసిన లెవెల్స్ మొత్తం స్ట్రాంగ్‌గా ఉండి, గట్టిపడిపోయి, మనకు తర్వాత రోజు ఫ్లోరింగ్ లాక్కునేటప్పుడు అప్ అండ్ డౌన్ రాకుండా ఒకటే లెవెల్ వస్తుంది. లేకపోతే అదే రోజు లెవెల్స్ ఏసి, అదే రోజు మనం ఫ్లోరింగ్ లాగితే ఏమైతదంటే, మొత్తం ఈ లెవెల్స్ కట్ అయిపోయి బాటమ్ లాగినప్పుడు అప్ అండ్ డౌన్ అయ్యి, మొత్తం ఫ్లోరింగ్ అయిపోయిన తర్వాత అక్కడక్కడ వాటర్ నిలబడిపోతాయి. సో, ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మా పేజ్‌ని ఇప్పుడే ఫాలో చేయండి. మీ సర్కిల్‌లో ఇల్లు కట్టుకునే వాళ్ళకి ఈ రీల్‌ని షేర్ చేయండి. మీకెవరికైనా కన్‌స్ట్రక్షన్ రిక్వైర్మెంట్ ఉన్నా, కన్‌స్ట్రక్షన్‌లో డౌట్ ఉన్నా మమ్మల్ని ఇప్పుడే కాంటాక్ట్ అవ్వండి. థాంక్ యూ.